ఆగండి. అసలు మ్యాట్రీ చెప్పకుండా ఈ వీడియో చూపిస్తుండేంది అని అనుకుంటున్నారా? ఏంటంటే ఈరోజు మేము చెన్నూరు దగ్గరలో ఉండే ముత్యాలమ్మ దగ్గరికి వచ్చాము. మాకు అక్కడ మొక్కులు ఉన్నాయన్నమాట. మన బండిని కూడా తీసుకొని వచ్చాము. చూడండి మన వెహికల్. దీన్ని కూడా పూజ చేపియాలి. తర్వాత వచ్చేసి మా అన్నయ్య, మమ్మీ, మా డాడీ, మా తాత, మా నానమ్మ వీళ్ళు అందరూ కలిసి, అంటే ఇక మా ఫ్యామిలీ వాళ్ళు కలిసి ముత్యాలమ్మకి చీర కట్టియడం, నగలు పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చేసి మనం అంతకుముందు అయితే మేకని తీసుకొచ్చుకునేది, కానీ ఇప్పుడు జస్ట్ ఓన్లీ బట్టలు పెట్టి కొన్ని కోసుకొని తినేసి వెళ్ళడమే. అప్పుడు మేకని తీసుకొని రావాలి అంటే దానికి పట్నం వేసి చాలా ప్రాసెస్ ఉంటుంది. అది కూడా మేము ఎప్పుడన్నా వెళ్తే నెక్స్ట్ ఇయర్ వెళ్తాం కావచ్చు, మేబీ అది వీడియో చేసి పెడతాను. ఇట్లా మన లక్ష్మీదేవర ఉంటుంది, ముత్యాలమ్మ, పోతరాజు వీళ్ళందరూ ఉంటారు. పండ్లు, పూలు, ప్రతిదీ. ఈ పూజారి, ఇక్కడ పూజారి కూడా ఉన్నాడు. ఇక వీళ్ళే దేవుళ్ళు. వీళ్ళకి మనం చీర, బట్టలు పెట్టించి నగలేయాలి. చాలా అంటే చాలా క్రేజీ అన్నట్టు, చాలా అంటే చాలా మహిమగల దేవుడు. పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే మొక్కుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే పూజారి అమ్మవారికి చీర కడుతుండు. స్కిప్ చేస్తా. చూడండి, మన ముత్యాలమ్మకు చీర కట్టిన తర్వాత ఇట్లా ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా అందంగా అలంకరించి పూలు పండ్లతోటి మొక్కుకుంటాం. తర్వాత లక్ష్మీదేవర కూడా చీర కట్టిస్తున్నాం. ఇది కూడా స్కిప్ చేసి చీర కట్టిన తర్వాత ఎలా ఉంటుందని చూపిస్తా, ఓకేనా? చూడండి గైస్, చీర కట్టించిన తర్వాత ముత్యాలమ్మను లక్ష్మీదేవర ఎలా ఉందో ఇప్పుడు బాషికాలు కడుతున్నాము. తర్వాత వచ్చేసి గోల్డ్ పెడుతున్నాం. చూడండి, ఉంగరం ప్లస్ నెక్లెస్ తీసుకొని రావడం జరిగింది. ఇది పెట్టేసి తర్వాత అన్నయ్యకు కడెం వేయడం జరుగుతుంది. అంటే వెండి కడెము ఉంటుంది, వెండి కడెము వేయడం జరుగుతుంది అన్నయ్యకు. చూడండి, మా అన్నయ్య బంగారం దాన్ని తీసుకొని వెళ్ళి ముక్కు పుడకకు పెడుతున్నాడు. చిన్నది కదా అది, సో పెద్దదానికి పెడుతున్నాడు అన్నమాట. తర్వాత మన పూజారి వచ్చేసి ప్రతి ఒక్కరికి హ్యాండ్కి దారం కడతారు. దారం కట్టిన తర్వాత బొట్టు పెట్టి తర్వాత మా మమ్మీకి దేవర రప్పియడం జరుగుతుంది. తర్వాత చూడండి, మా అన్నయ్యకు కడెం వేస్తుండు. అదే వెండి కడెము. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకరికి సమ్మక్క సారక్క, ఒకరికి ముత్యాలమ్మ, ఇలా అందరికీ ఉంటుంది. తర్వాత మా మమ్మీకి దేవర రప్పించే కార్యం జరుగుతుంది. అది కూడా చూడండి. పెద్ద కొమ్మగే ఎప్పటికి నేను కళ్ళల్లా మెసులుతానా, ఆవంటి చిన్న కొమ్మకు మెసులు తీరుతానా, ఇన్నవా ఆవంటి కూరాడు నాదాయ లోకమా ఆవంటి. దేవర రప్పియడం జరిగింది. ముచ్చట్లు అడగడం జరుగుతుంది. ముచ్చట్లు చెప్పినాక తర్వాత దేవర వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కోన్ని కట్ చేసుకొని తిని మళ్ళీ ఇంటికి రిటర్న్ స్టార్ట్ అవ్వడం, అంతే. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి, షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ టు ఆల్. బాయ్.